హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియో చూసే కంటే ముందే చిన్న రిక్వెస్ట్, కంప్లీట్గా చూసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని అప్పుడు కామెంట్ చేయండి. ఆర్ థంబ్నెయిల్ చూసో స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ చూసో జడ్జిమెంట్లోకి రాకండి. ఎందుకంటే ఇది అటువంటి ఎపిసోడ్ రివ్యూ. ఇది చాలా కష్టం, నాకనే కదా ఏ రివ్యూర్కైనా కష్టం. సో దయచేసి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, లైక్ చేసి చూడండి. ఒకవేళ నచ్చకపోతే తర్వాత డిస్లైక్ చేసేయండి. అలాగే కామెంట్ ఎక్స్ప్రెస్ చేసే ముందు పూర్తిగా చూడండి. నేను ఎలాగో సాగదీను, మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పను. అందులో సారాంశం, నా ఫీలు, ఏది రైట్ అనిపించింది, ఏమి రాంగ్ అనిపించింది, ఓవరాల్గా నా కంక్లూజను, మీ కంక్లూజన్ ఏంటో చెప్పండి. ఓకేనా? కట్ చేద్దాం. కట్ చేసే ముందు సమ్మరీస్ ఇన్ ద సెన్స్ హై లెవెల్ మాట్లాడుకుందాం. హై లెవెల్ పాయింట్స్. నాకు నిజంగా చెప్తున్నా ఏమనిపించిందంటే ఈ ప్రక్రియను చూశాక, ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, సోకాల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి పెద్ద దెబ్బే, అన్యాయం చేసినట్టు బిగ్ బాస్ అనిపించింది. ఎంతమందికి నాలాగా అనిపించిందో కామెంట్ చేయండి. దీనికి ఇప్పుడు కామెంట్ చేయొచ్చు. అలాగే రోహిణిని సేవ్ చేయడం కోసం ఈ ప్రక్రియ పెట్టారా అన్నట్టు కూడా అనిపించింది నాకు. ఎందుకంటే ఇది వెరీ సేఫ్ నామినేషన్స్ ఫర్ రాయల్స్. ఎస్పెషల్లీ 6 వారాల వరకు రాలైన రోహిణి గారికి కూడా. రోహిణి మీద ఎటువంటి హేట్రెడ్ లేదు, బట్ ఎందుకో ఆర్గానిక్గా వెళ్ళట్లేదు. ఈ సీజన్ పేరు పెట్టాల్సింది ఉల్టా పుల్టా అన్నట్టు నాకు అనిపించింది. ఊడికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. అసలు ఎక్స్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేసే ప్రక్రియ వరస్ట్, ఎందుకో క్లియర్గా చెప్తాను. అలాగే ముగ్గురు వచ్చారు మొత్తం లైవ్లో కూడా. ఆయి చౌంగ్ గారు కూడా చేస్తున్నారు, తర్వాత నైనిక వస్తుంది, తర్వాత మణికంఠ కూడా వస్తాడు. ఈ ముగ్గురు నామినేషన్స్లో పర్ఫెక్ట్గా యునానిమస్గా నాకు నచ్చింది ఆర్జే శేఖర్ భాష గారిది. స్పాట్ ఆన్ పాయింట్స్, అసలు బుల్లెట్ పాయింట్స్, దానికి దిగాల్సిందే బుల్లెట్. అలా ఉన్నాయి పాయింట్లు. 60 to 70% స్పాట్ ఆన్ పాయింట్స్, బుర్రపాడు పాయింట్స్ ఫ్రమ్ సోనియా ఆక్లా గారు. 30% ప్యూర్ కాంట్రడిక్ట్. ఎందుకంటే ఆమె నిజంగా ఎపిసోడ్ చూడలే, స్క్రిప్ట్తోనే వచ్చింది. ఆమె స్క్రిప్ట్తో వచ్చినా ఆమెకు మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉంది, మంచి వొకాబులరీ ఉంది, కాబట్టి మామూలుగా ఆడుకోవాలి. ఆట ఆడుకుంది. లిటరల్గా చెప్పాలంటే నిఖిల్ని, ప్రేరణని ఒక ఆట ఆడుకుంది. అలాగే హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ నిఖిల్ వర్సెస్ యష్మి ద ఫ్లిప్పర్. ఇదైతే ఒపీనియన్ కాదు, స్టేట్మెంట్కి బలమైన ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తా. నిఖిల్ ఏమైనా సొంతపూస అంటే కాదు, నిఖిల్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నిఖిల్ ఎంతైతే మిస్టేక్స్ ఉన్నాయో దానికంటే ఒక 20% యష్మి కూడా ఉన్నాయి. స్పష్టంగా మాట్లాడుకుందాం, బలంగా మాట్లాడుకుందాం. అందుకే పూర్తిగా చూస్తే ఒక కంక్లూజన్లోకి వస్తారు, అంతకుమించి చేయలేదు. బేబక్ది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. బేబక్ చేసిన ల్యాగ్ లైవ్లో మామూలు ల్యాగ్ కాదు. మెయిన్ ఎపిసోడ్లో ఎంత ఉందా అంది ఫుటేజ్, 5 నిమిషాలు ఎంత, అది కూడా ల్యాగ్ అనిపించింది. మాట్లాడదాం ఇంకా ఆమె గురించి ఎందుకులేండి. సో స్టార్టింగ్ వచ్చేసరికి మెయిన్ పాయింట్ చెప్పి ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఈ ప్రక్రియ చాలా 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 వెన్నుపోటు అనిపించింది ఓజీకి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆబ్వియస్గా రాయల్స్ని వేయరు, వాళ్ళకి వేయడానికి వాళ్ళ పాయింట్ లేవు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లేరు. వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ రివెంజ్ నామినేషన్స్ వేస్తారు. ఎందుకు వేస్తారంటే వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదా, లేని వచ్చి ఇంట్లో ఉండాలా, ఉండరు కదా, వస్తారు పాయింట్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో ఆబ్వియస్గా ఎలా వేస్తారంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఎవరు, వాళ్ళకి ఎవరు నచ్చట్లేదు అదే వేస్తారు తప్ప జెన్యూన్గా ఆట చూసి వేసేవాళ్ళు తక్కువ. లేదా ఇంకో వర్గంలో ఉంటారు అన్నమాట. ఈ టైంలో ఈ కరెక్ట్ టైంలో ఎవరి గేమ్ బాగుందో వాళ్ళకి మద్దతు తెలిపి ఎవరిది డౌన్ అవుతుందో వాళ్ళు వేసేయడం, అదే జరుగుతుంది తప్ప ఇంక వేరే జరగట్లే. బట్ మంచి పాయింట్లు కూడా చెప్పారు, కానీ ప్రక్రియ వేస్ట్. ఇది పెద్ద దెబ్బ, ఓజీస్కి దెబ్బ తగులుతుంది. తెలుసు కదా, 5 నామినేషన్స్లో ఉన్నారు. మోస్ట్లీ పృథ్వీ వర్సెస్ యష్మి గౌడ మధ్యలోనే ఉంటుంది అస్సాం ట్రైన్. ఈరోజు పర్ఫార్మెన్స్కి అయితే అక్కెళ్ళేటట్టు అనిపిస్తుంది అస్సాంకి తత్కాల మీద. అది ప్రక్రియ అయితే నాకు అలా అనిపించింది. కరెక్ట్ ప్రక్రియ అంటే మనకి ఎక్సైట్మెంట్ వస్తుంది పాత వాళ్ళు చూస్తే, బట్ వాళ్ళు నామినేషన్ వేసే కాన్సెప్ట్ ఎక్కలే. ఎంత అన్లిమిటెడ్ ట్విస్ట్లు అయినా సరే బాగా, ఇంకా నయం ప్రీవియస్ సీజన్ 7 సీజన్ 6 వాళ్ళని కూడా తెచ్చి నామినేట్ చేసి పంపలే. ఇంకా కాసేపు పోతే పిచ్చి పీక్స్లోకి వెళ్ళి అది కూడా చేస్తాడేమో బిగ్ బాస్, ఏందో. సో నామినేషన్స్ కంటే ముందు ఏదైతే మనకు చూపించారో అసలు చాలా జరిగింది. అసలు డిస్కషన్ టాపిక్ ఆఫ్ ద హౌస్ గౌతమ్ అయ్యాడు నిన్న ఆఫ్టర్ ఎలిమినేషన్స్. యాక్చువల్లీ ఎలిమినేషన్ అవ్వలే కదా. డిస్కషన్ ఎవరెవరు చూపించారు, ప్రేరణ నబీలే కదా. ప్రేరణ నబీల్ 2 సార్లు మాట్లాడుకుంటారు, ప్రేరణ యష్మి ఉందా. అలాగే నిఖిల్ నబీల్ కూడా మాట్లాడుకుంటారు. ఇలా హోల్సేల్గా మాట్లాడుకునే పాయింట్, ఎలా గౌతమ్ సేవ్ అవ్వడం కూడా కాదు, సేవ్ అవ్వడమే కష్టమో అనుకున్న గౌతమ్ ఎలా టాప్ పొజిషన్లో ఉన్నాడు, అంత సూపర్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, మనోడు టాప్ 5లో ఎందుకు ఎంతమంది పెట్టారు, టాప్ 1లో అంతమంది ఎందుకు పెట్టారని పిచ్చెక్కిపోయారు. ముఖ్యంగా ప్రేరణ. వీళ్ళకి ఒక్కొక్క దగ్గర తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ ఏం చెప్పాడంటే నబీల్కి, అది లేదు లైవ్లో మిడ్ నైట్లో ఉంది కానీ మెయిన్ ఎపిసోడ్లో లేదు.
మేబీ అక్కడ సిచ్యువేషన్ లేకపోయినా మనం సిచ్యువేషన్ పెద్దది చిన్న పాయింట్ని కూడా పెద్దగా క్రియేట్ చేసి దానికి సింపతి కింద వాడుకున్నాడేమో, అది మనం చేయలేము. ఇంకోటి ఆ అక్క కాన్సెప్ట్ నాకు బ్యాక్ ఫైర్ అయ్యి ఉండొచ్చు, మా మదర్ కూడా చెప్పినట్టు. అలాగే నా నామినేషన్ కాకుండా పక్క వాళ్ళ నామినేషన్ చేశాను కదా, అదొకటి. అక్కడ నామినేషన్స్ దగ్గర గౌతమ్కి హెల్ప్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఆ రెడ్ టీము బ్లూ టీం ఉన్నప్పుడు రెడ్ టీంలో ఉన్న గౌతమ్ తీసేశారు కదా, అది హెల్ప్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. నబిల్ కూడా అడుగుతాడు అనమాట, ఎక్కడ వెళ్తుంది మనోడు, ఆడింది ఏమి లేదు, నాతో ఒక టాస్క్ ఆడాడు, అది కూడా ఓడిపోయాడు అని చెప్పి. ప్రేరణ యష్మి కూడా మధ్యలో డిస్కషన్ కూడా అదే, ఎక్కడ వాడు ఆడింది నాకు ఎక్కడా కనబడట్లేదు, ఆ సీతాఫల్ది ఏమైనా ఇల్లు ఉంటుందా, లేకపోతే ఆ నామినేషన్స్ది ఏమైనా ఇల్లు ఉంటుంది అంటే యష్మి ఒక పాయింట్ చెప్తుంది ప్రేరణకి, సీతాఫల్ది ఇది కాదు, వాడు మనందరం బ్యాచెస్ ఉన్నాం, వాడు ఒక్కడే సోలోగా ఆడుతున్నాడు, సో అది హెల్ప్ అవుతుందేమో, ఎందుకంటే వాడి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నా అది వాళ్ళలోనే ఉంచుకుంటాడు తప్ప ఎవరికి షేర్ చేయడు, అది గట్టిగా వెళ్తుందేమో అని మంచి పాయింట్ చెప్తుంది. సో ఇలాగా హౌస్లో అందరూ మెయిన్గా వీళ్ళు తెలుసుకోవాల్సింది అసలు గౌతమ్ గేమ్ ఎందుకు అంత లీడింగ్లోకి వచ్చాడంటే వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు గౌతమ్ని, ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు, మనవాడికి అంత మ్యాటర్ లేదని తక్కువగా చూశారు, అలాగే టార్గెట్ అయ్యాడు, టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసినప్పుడు కూడా ఏమైందంటే ఎవరైతే లీడింగ్లో ఉన్నారో వాళ్ళతో ఫైట్లు అయ్యాయి గౌతమ్కి, లైక్ ప్రేరణ వర్సెస్ గౌతమ్, యష్మి గౌతమ్, నిఖిల్ గౌతమ్. సో ఆబ్వియస్గా 1 వర్సెస్ గ్రూప్ ఉన్నప్పుడు సోలో వాళ్ళకే మంచి పేరు వెళ్తుంది, అది మ్యాటర్. సో ఓవరాల్గా చాలాసేపు డిస్కషన్ అయింది, అది డీటెయిల్గా మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను చూడండి, ఒకవేళ వీలు ఉంటే దీని ముందు వీడియో ఉంటుంది, దాని ముందో వీడియో ఉంటుంది చూడండి, అది డిస్కషన్. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకి వద్దాం. నామినేషన్ ప్రక్రియ అక్కగారు వచ్చారు సోనియా అఖిల గారు, ఆమె చెప్పిన పాయింట్లు కొన్ని బుర్రపాటు, అసలు నిఖిల్ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సిందే. కొన్ని పాయింట్లు అలా ఉన్నాయి, కొన్ని ఎక్కలేదు, నాకు ఏవి ఎక్కలేదో చెప్తా. దానికంటే ముందు ప్రేరణకి ఆమె ఏదైతే చెప్పిందో అబౌట్ హర్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, ఆ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ, ఆ టోన్ కానీ, అగ్రెషన్ కానీ, అది రాంగ్ కాదు, అది రాంగ్గా వెళ్తుంది. ఇదైతే పర్ఫెక్ట్ పాయింట్స్, ఇది ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆర్జే శేఖర్ భాష కూడా ఇంకా నీట్గా చెప్పారు, ముందు ఉన్న ప్రేరణ క్యూట్గా, నాటీగా, స్వీట్గా ఉన్న ప్రేరణ ఇప్పుడు అలా లేదు, యారగెంట్గా మాట్లాడుతుంది, ఒక వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చి మాట్లాడుతుంది, రూడ్గా మాట్లాడుతుంది, రెక్లెక్స్గా మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సోనియా అఖిల గారితో నామినేషన్స్ అయినప్పుడు కూడా అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం అవసరం లేని పదాలు అక్క అని వాడారు. దానికి సోనియా అఖిల గారు గట్టిగా రివర్ట్ ఇచ్చేస్తే దెబ్బకి ఇంకా అపాలజీస్ చెప్పారు, బట్ అదేమో హార్ట్ఫుల్గా చెప్పలేదు. కానీ నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నానంటే ఇవే తగ్గించుకోవాలి. ఇది బయటికి ఎలా వెళ్తుందంటే ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తుందా ప్రేరణ, ఎందుకంత యాటిట్యూడు, ఎందుకంత బల్పు, ఎందుకంత రెక్లెస్నెస్, ఎందుకో అంత చిన్న చూపు అని ఎందుకు పాయింట్ వచ్చిందంటే ఆమె క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పింది. అక్కడ ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చో, నబీల్కి పనిష్మెంట్ ఇచ్చో, గౌతమ్కి పనిష్మెంట్ ఇచ్చో, నబీల్కి ఏమో చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చో, గౌతమ్కి పెద్ద పనిష్మెంట్ ఇచ్చో, వై దట్ పార్షియాలిటీ. దానికి ప్రేరణ ఇచ్చిన లాజిక్ ఓకే, బట్ స్టిల్ ఆమె లాజిక్ ఇచ్చింది, నబీల్ తెలియక అలాగ తిన్నాడు ఏదో చిన్నది క్యూట్గా, బట్ గౌతమ్ వచ్చేసరికి తెలిసే చేశాడు, అదంతా అది కావాలని చేశాడు, నేను ట్రిగ్గర్ అవ్వడానికి చేశాడు, దేనికి చేశాడు తెలియదు. కానీ ఏమంటుందంటే ఆమె పదం గుర్తురాదు సరే టైంకి, ఆ గజ్జికైన పదం గుర్తొస్తుంది, కావాలనే చేశాడు, అది అకౌంటబిలిటీ కాదు, ఓడి గుర్తురాట్లే. సో నేను అందుకు చేశాను, బట్ ఆ పనిష్మెంట్లో భాగంగా నేను హెల్ప్కి కూడా ఇచ్చాను. మా సీజన్లో కాదు, ముందు సీజన్లో కూడా, తేజాల సీజన్లో కూడా 1 వీక్ అంతా గిన్నెల తోమలో ఉన్నారు, 1 వీక్ అంటే బాత్రూమ్ కడిగిన ఉన్నారు, బట్ నేను అలా కూడా ఇవ్వలేదు. పక్కన ఇచ్చానంటే సోనియా అఖిల చెప్పే పాయింట్ ఒకటే, ఇద్దరికి 2 పనిష్మెంట్లు ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా కంపారిజన్ వస్తుంది. నువ్వు అది కావాలనే ఏదో గ్రడ్జ్ మీద సమ్ పార్షియాలిటీ చూపించావు 2 words నబీలు, గౌతమ్ మీద నువ్వు కావాలనే కక్షతోనే చేసావు, అండ్ చాలా యారగెంట్గా మాట్లాడు. అంటే లైవ్లో చాలా ఉంటుంది డిస్కషన్, మెయిన్ ఎపిసోడ్లో 2.5 hours 3 hours ఉందాం లైవ్లో, అంతసేపుది ఎలా చూపిస్తారు. సో ఆమె చెప్పిన పాయింట్ అయితే క్లియర్, వై దట్ పార్షియాలిటీ, వై దట్ స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఎందుకు అలాగా గౌతమ్ని తక్కువ చూడడం, అన్నేసి మాట్లాడడం. గౌతమ్ అనే కాదు, ఓవరాల్గా నీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చాలాసార్లు వచ్చాయి, బ్యాడ్ వర్డ్స్, కస్ వర్డ్స్, ఆ టోను, ఆ యారగెంట్ నేచర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇవి ఒప్పుకోవాల్సిందే ప్రేరణ ఫ్యాన్స్. ప్రేరణ గేమ్ అక్కడే డౌన్ అవుతుంది. ఎందుకురా డౌన్ అవుతుంది 2-3 వారాల నుంచి అంటే అందుకే డౌన్ అవుతుంది, అది ఒప్పుకోవాల్సిందే. అది ఇంప్రూవ్ అయితే ప్రేరణ గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత అలాగే డోసా మ్యాటర్ ఇవన్నీ చెప్పింది, ఓకే. రెండోది సోనియా అఖిల గారు మిస్టేక్ చేసింది, తప్పు చేసింది ఏంటంటే బేసిక్గా సోనియా అఖిల గారు మెయిన్ లైవ్ కాదు కదా,
మెయిన్ ఎపిసోడ్లు కూడా చూడట్లేదని చెప్పి మొన్న లైవ్లో వచ్చినప్పుడు ఆమె చాట్లో మెసేజ్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఆమె ఇక్కడికి వచ్చేసరికి స్క్రిప్ట్ ప్రాపర్గా సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటా సోనియా అఖిల గారికి. అలాగే అసిస్టెంట్లు కానీ మేనేజర్లు కానీ ఎవరైనా మాలాంటి రివ్యూర్లు అడిగారేమో మరి. సో సోనియా అఖిల గారు ఏం చెప్పారంటే, మీరు ఒక అగ్రిమెంట్ వచ్చారు కదా, ఓజీ వాళ్ళందరూ కప్పు కొడితే ఓజీ వాళ్ళే కొట్టాలి, మనం నామినేట్ చేయకూడదు అని చెప్పి, అలాంటప్పుడు నువ్వు ఎందుకు పృథ్వీని నామినేట్ చేసావు అని చెప్పి ఇక్కడ సోనియా అఖిల గారు బుక్ అయిపోయారు. బేసిక్గా ఆ అగ్రిమెంట్ పెట్టుకునేదే కిల్లర్ టాస్క్, ఆ హ్యాట్ టాస్క్ అయిపోయి నెక్స్ట్ వారం. అందుకే దాని తర్వాత అందరూ కంక్లూజన్లోకి వచ్చి ఎక్సెప్ట్ విష్ణుప్రియ, ఆమె ఒక్కరిదే ప్రేరణకి వేస్తా అని చెప్పింది. ప్రేరణతో పాటు నబిల్కి కూడా వేసింది లేదు, అది వేరే మ్యాటర్. అప్పుడే ఇంకా పృథ్వీ కూడా అంటాడు ఇక్కడతో ఇక్కడ అయిపోయింది, నేను ఇంకా ప్రేరణని నామినేట్ చేయను అని చెప్పి అప్పుడు ఒక అగ్రిమెంట్కి వస్తారు. బట్ ఈమె సీక్వెన్స్లో రాకుండా పాప స్క్రిప్ట్ సరిగ్గా రాలేదు, నువ్వు ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసి కావాలని చెప్పి పృథ్వీ మీద నామినేట్ చేసావు. పృథ్వీ చేస్తే బాధపడ్డావు, అదే నువ్వు పృథ్వీని నామినేట్ చేయొచ్చు, బట్ పృథ్వీని నామినేట్ చేస్తే మాత్రం నువ్వు ఫీల్ అయిపోతుంది. అది ఎక్కడ లాజిక్? ఆ పాయింట్లు కరెక్ట్ అవ్వాలంటే ఈ అగ్రిమెంట్ అయ్యింది ముందు వారం కాదు కదక్క, తర్వాత వారం కదా. అది ఆమె చెప్తుంటే వినట్లే, అందుకే అక్కడ టోన్ పెంచింది. బట్ ఇంకా వేరే విధంగా చెప్పుంటే బాగుంది అనిపించింది ప్రేరణ. అక్కడే కొంచెం ఎక్స్ప్రెషన్లు వేరేగా వెళ్ళాయి. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ సోనియా అఖిల గారు కరిస్తారు, అంటే స్క్రిప్ట్ సరిగ్గా రాలేదు. అక్కడ ప్రేరణ చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. కిల్లర్ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు జరుగుతున్న ప్రక్రియలు, ఎలిమినేషన్లు ఇవన్నీ చూసి వద్దు మనం ఎదలం అయిపోతున్నాం, మనం డీప్లో అయిపోతున్నాం అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వస్తారు ఎక్సెప్ట్ విష్ణుప్రియ. దాని తర్వాత మ్యాక్స్ చేసుకోలేదు కూడా. అలాగే తర్వాత విష్ణుప్రియకి 5 నామినేట్ చేయమంటే 2 వీళ్ళు నామినేట్ చేసింది కానీ అంతే తప్ప దాని తర్వాత బ్రేక్ చేసి పృథ్వీని వేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు. ప్రణవ్ అంతా ముందు జరిగాయి, ముందు రకరకాలుగా జరిగాయి. బట్ సోనియా అఖిల గారు చేసిన మిస్టేక్ ఆమె ఒప్పుకోవట్లేదు కానీ ముందు అవలే, తర్వాత అయ్యింది. అది ఆమె తెలుసుకోవాల్సింది. అది తర్వాత అంతే అక్క ఓడి గురించి చాలా ఫీల్ అయింది, గట్టిగా ఇచ్చింది సోనియా అఖిల గారు. తర్వాత సారీ చెప్పింది. తర్వాత ఇప్పుడు సోనియా నామినేషన్ నిఖిల్ గురించి, యష్మి నిఖిల్ గురించి ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేసే 10 నిమిషాలు చూడండి, ఇక్కడ కూడా కవర్ చేస్తా. సోనియా అఖిల గారు ఇక్కడ చెప్పిన పాయింట్లో నాకు నచ్చింది ఏంటంటే నిఖిల్ది, నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాలి, నిఖిల్ చాలా సేఫ్ గేమ్ ఆడతాడు, అది తెలిసిందే. మాస్క్ వేసుకొని ఆడతాడంటే నేను కూడా చెప్తున్నా, మాస్క్ వేసుకొని ఆడతాడు. అది రైటా రాంగ్ అంటే ఒక్కొక్కరు ఆడతారు. అందరూ 100% మాస్క్ తీసుకొని అయితే ఆడరు, 100% మాస్క్ తీసుకొని ఆడిన వాళ్ళు గెలవరు. సో ఉంది అలా అని చెప్పి రైట్ అనట్లే, సేఫ్గా ఆడతాడు, డిప్లొమాటిక్గా కూడా చెప్తాడు. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది పక్క పర్సన్స్కి, పక్క కంటెస్టెంట్లకి, అండ్ డౌన్ ద లైన్ ఆ స్పెసిఫిక్ కంటెస్టెంట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు యష్మితో ఎఫెక్ట్ అయినట్టు. సో ఆమె చెప్పిన పాయింట్ ఉంటే నీది నువ్వు ఇది నేను బొచ్చుసార్లు చెప్పాను. ఆ రోజు చాలామంది హట్ అయ్యారు నిఖిల్ ఫ్యాన్స్. నామినేషన్ పాయింట్ ఉంటే మన పాయింట్ చెప్పుకోవాలి, మన పాయింట్ చెప్పుకోకుండా పక్క వాళ్ళ పాయింట్ చెప్తే అది గ్రూప్ గేమే అవుతుంది. ఇప్పుడు యష్మి పాయింట్ కానీ ప్రేరణ పాయింట్ కానీ గ్రూప్ గేమ్ వెళ్తే తప్పేంటి బ్రో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నామని చెప్పి చేస్తారు అనుకోండి, గొడవే లేదు. మేము గ్రూప్ కాదంటారు, ఫ్రెండ్స్ కాదంటారు, కట్ చేస్తే మళ్ళీ దాన్ని కాంటాక్ట్ చేసేసరికి అది ఆబ్వియస్గా అలానే వెళ్తుంది కదా. సో ఆమె చెప్పిన పాయింట్ అదే, ఆ నో మీన్స్ నో డైలాగ్. నీ నామినేషన్స్లో ఇప్పుడు వరకు ఇన్ని నామినేషన్లు వేసావు కదా, అందులో ఒక్క స్ట్రాంగ్ నామినేషన్ పాయింట్ లేదు, ఏంటి చెప్పంటే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎవడు నామినేషన్లు అయినా వాడికి స్ట్రాంగ్గా అనిపిస్తే పక్కడు వీక్గా అనిపిస్తాయి. ఇప్పుడు మన సోనియా అఖిల క్వశ్చన్ అడిగిందని చెప్పి మనోడు వరుసగా పారాగ్రాఫ్లు చెప్తాడు, ఏంటి ఫస్ట్ వీక్లో ఏం లేసా, సెకండ్ వీక్లో ఏం లేసి వీళ్ళందరూ వీక్ అని. ఇది కరెక్ట్గా అనిపించలే. తర్వాత నో మీన్స్ నోది డైలాగ్, దాని గురించి ఆమె పాయింట్అవుట్ చేసింది. అదే నేను చెప్పాను కదా, నీ ఓన్ పాయింట్ లేదు, నీ ఇండివిజువల్ పాయింట్ లేదు, వై యష్మి పాయింట్. నెక్స్ట్ లైవ్లో కట్ చేస్తారు, నేను చాలా సాఫ్ట్ నేచర్, నేను గట్టిగా మాట్లాడలేను, నీకు తెలుసు కదా నా గురించి అంటే ఇక్కడ గట్టిగా ఇచ్చింది. నువ్వు నిజంగా అంత సాఫ్ట్ నేచరు, గట్టిగా మాట్లాడలేవు అన్నప్పుడు తేజ మీదకి ఎందుకు ఎగిరావు, గౌతమ్ మీదకి ఎందుకు ఎగిరావు అంటే ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. కానీ ఇక్కడ పాయింట్ బ్లాంక్ ఇక్కడ దొరికిపోయాడు. ఇంకా దొరికిపోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ పాయింట్లో సోనియా గారు విన్ అయ్యారు. ఇంకా ఒప్పుకోవాల్సిందే నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, ఈ పాయింట్కి ఒప్పుకోవాల్సింది, ఓన్ పాయింట్ల మీద వేయాలి, వేరే వాళ్ళ పాయింట్ల మీద వేయకూడదు అనేది కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే సేమ్ ఫీడ్బ్యాక్ వాళ్ళ మదర్ కూడా అదే ఇచ్చారు కదా. ఇంకోటి బాగా నచ్చలేని విషయం మర్చిపోయినది, నిఖిల్ అనే కాదు, అస్సలు నచ్చలేదు సోనియా అఖిల గారు. నిఖిల్ మదర్ ఏం చెప్పారో అక్కడ చెప్పడం రాంగ్. అది ఎందుకురా అంటే ఎవడు ఇన్పుట్స్ అంటే సీక్రెట్గా ఇచ్చుకుంటారు, అది పబ్లిక్కి తెలుస్తుంది, బట్ వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిస్తే గేమ్ స్ట్రాటజీస్ మారిపోతాయి. ఇప్పుడు ఓన్లీ వై నిఖిల్, నేను ఇప్పుడు నిఖిల్కి చెప్పాను, ఇప్పుడు గౌతమ్కి వాళ్ళ బ్రదర్ చెప్పిందంతా బయట చెప్పేస్తే
రివీల్ అయిపోతుంది కదా. అలా ప్రతి స్పెసిఫిక్ కంటెస్టెంట్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాయి అన్నీ ఓపెనింగ్గా చెప్పేసుకుంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఎపిసోడ్? వాళ్ళు వచ్చిందే హింట్లు ఇవ్వడం కోసం, హింట్లు ఇచ్చింది ఎందుకు వేరే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. బట్ ఇవాళ సోనియా గారు మొత్తం చెప్పేశారు వాళ్ళ మదర్ ఏమన్నారు అని. అది గౌతమ్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ అది నెగిటివే అవుతుంది గౌతమ్కి. ఎందుకంటే గౌతమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వచ్చేమో, ఇప్పుడు నిఖిల్ అండర్ డాగ్ అవడం వల్ల నిఖిల్కే ప్లస్ పాయింట్ అవుతుందేమో. బట్ ఏదైనా సరే ఎందుకు ఇలాంటి చెప్పుకోవడం అనేది నా ఫీలింగ్. నాకైతే అది కరెక్ట్గా అనిపించలేదు. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్పారో అవన్నీ క్లియర్గా అక్కడ చెప్పడం తప్పు అనిపించింది. తర్వాత ఇంక యష్మి పాయింట్కి వచ్చేద్దాం. దానికంటే ముందు ఏం చెప్తుందంటే నీకు అసలు గట్సే లేవు చెప్పాలంటే, నువ్వు స్ట్రాంగ్గా ఏ పాయింట్ చెప్పలేవు అని చెప్పి చాలా గట్టిగా వేసుకున్నారు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ డే. బట్ ఒకటే, యష్మి ఫోన్ ఎందుకు దీనికి మళ్ళీ ఇందాక చెప్పా, యష్మి నిఖిల్ వీళ్ళిద్దరి విషయంలో నేను ఇప్పటికీ చెప్తున్నా, ఓన్లీ యష్మిదే తప్పు అనట్లే, నిఖిల్ది కూడా తప్పు ఉంది. నిఖిల్ది తప్పు ఏంది అంటే డిప్లొమాటిక్గా ఉండకుండా డే 1 రోజే కట్ చేసేయాల్సింది. డే 1 అసలు అప్పుడు ఈ పాటలు ఉందని కాదు. కానీ మీరు గమనిస్తే నిఖిల్ 10వ వారం నామినేషన్లోనూ 9వ వారం నామినేషన్లోనూ అందరి ముందు చెప్తాడు, ఏ వచ్చి బి వచ్చి సి ఉంది కదా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, నాకు అసలు సంబంధం లేదు, నాకేంటి లేదని. ఇంకా అంతకంటే ఓపెనింగ్ ఏం చెప్తాడు? దానికి ముందు తర్వాత కూడా యష్మికి డైరెక్ట్గా చెప్తాడు ఇదేం లేదు పంచాయతీ అని చెప్పి. కానీ ఇక్కడ నిఖిల్జీ చేసిన తప్పు ఏంటంటే గౌతమ్ మీద కోపము, గౌతమ్ మీద జెలసీ యష్మి ద్వారా వాడుకుందామని ట్రై చేశాడు. అక్కడ యష్మిని యూజ్ చేసినట్టే కదా. లైక్ ఎలా చెప్పాలి, ఇప్పుడు యష్మి గౌతమ్ కోటో జర్కినో హుడీ ఇలాంటిదో యష్మి వేసుకుంటే మనోడు ఫీల్ అవుతాడు, పృథ్వీకి కూడా చెప్తాడు. అదంతా చూస్తే అమ్మాయికి ఏమనిపిస్తుంది, వీడికి కూడా మనలాగే ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని. బట్ మనోడికి అక్కడ ఫీలింగ్స్ లేవు, గౌతమ్ మీద జెలసీ చూపించడం కోసం అని చెప్పి అవన్నీ చేసాడు అవన్నీ. బట్ ఇక్కడ ఏమంటారు, విక్టిమ్ ఎవరు అవుతారంటే అక్కడ యష్మి అవుతుంది. అక్కడ రాంగ్ అయింది. సో నేనేం చెప్తానంటే, మనోడు చెప్పాడు లేదని చెప్పాడు, దాని తర్వాతే 10th వీక్ నామినేషన్స్లో స్ట్రైట్ అవే చెప్పాడు నాకు అలాంటి ఏం లేదని చెప్పి. ఇవేం చేయకుండా డే 1 నాకు డ్రీమ్ వచ్చింది, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉంది, ఇవన్నీ ఇంకా అక్క గురించి చెప్తా అని చెప్పినప్పుడే డైరెక్ట్గా కథం చేసేస్తుంటే అసలు ఈ దరిద్రం ఉందని కాదు. కానీ అసలైన ట్విస్ట్, బుర్రపాటు ట్విస్ట్ ఏంటంటే యష్మి గారు అసలు నాకేమీ తప్పు లేదు, మొత్తం మోసమంతా నిఖిలే చేశాడని చెప్తున్నారు. చూసారా, సెల్యూట్, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. మామూలే కాదు, లాస్ట్ సీజన్ రతికా గారిదే పెద్ద ఫ్లిప్ అంటే ఇది ఫ్లిప్ ఉన్నారు కదా, ఫ్లిప్ టు ద పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 క్యూబ్. ఏమేనంటే ఓన్లీ డ్రీమ్ అంటున్నారా అంటే ఇంక లైవ్ చూసిన లెదవలో ఏందో నాకు అర్థం కావట్లేదు. దీనికి సృష్టికర్త ఆమె, టాపిక్ తెచ్చింది ఆమె, నిఖిల్కి కన్వే చేసింది ఆమె, ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ చెప్పింది ఆమె. ఇందులో గొర్రెని చేసేద్దని చెప్పి ఆల్మోస్ట్ గొర్రెని చేయబోయింది గౌతమ్ని కూడా ఆమె. తర్వాత గౌతమ్ నీట్గా రిలీజ్ అక్కని చెప్పి వచ్చే, లేకపోతే మనోడి బతుకు కూడా బస్ స్టాండ్ అయిపోదును, ఇది కూడా చేసింది ఆమె. నేను సోలో, నీకు కాంప్లికేషన్స్ ఉన్నాయి అయినో, దాని తర్వాత మనం డీల్ చేసుకుందాం, నేను నా పేరెంట్స్కి ఏదైనా ఓపెన్గా చెప్పగలను, నాకు ప్రాబ్లం లేదనేది కూడా ఆమె. ఏం చెప్తారు ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పానా అని అంటుంది కదా. ఓకే, మీరు చెప్పలేదు అనుకుంటాం, మరి మీ పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది మీ పేరెంట్స్తో నేను ఒప్పించుకుంటానని చెప్పి? ఫీలింగ్స్ లేనప్పుడు ఏం ఒప్పిస్తారు చెప్పండి, మళ్ళీ మనం ఏం ఒప్పిస్తారు? మీకు నిజంగానే ఫీలింగ్స్ లేకపోతే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు సాటర్డే సండే అయినప్పుడు విష్ణుప్రియ గారు వెళ్ళి పృథ్వీ చేంజ్ చేయమంటే ఇవి ఎందుకు అంత టార్చర్ చేసింది, అంత పిసికిసుకుంది, అంత హర్ట్ చేసింది, అంత హర్ట్ అయిపోయింది, విష్ణుప్రియ కూడా ఏడ్చింది. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్, నువ్వు విష్ణుప్రియని ఎందుకు అన్నేసి మాట్లాడి అంత ఫీల్ అయిపోయావు? నీకు నిఖిల్ మీద అంత లేనప్పుడు ఆర్జే శేఖర్ భాష గారు చెప్పినట్టు ఎందుకు నువ్వు అవినాష్ని అంత గెలికావు, ఎందుకు నువ్వు నిఖిల్ నామినేట్ చేసావు అని చెప్పి, ఇవన్నీ నేను అట్లీస్ట్ ఫ్రెండ్లా అయినా ఉందా అని చెప్పి ఎందుకు అన్నిసార్లు అన్నావు? అసలు స్టార్ట్ చేసింది నువ్వే, తెలిసింది నువ్వే, పెంట చేసింది నువ్వే, అంతా అయిపోయి వచ్చేసరికి నాకేం సంబంధం లేదు మొత్తం నిఖిల్ అంటే హౌ రే, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓవరాల్గా హై పర్సంటేజ్ ఆఫ్ ఇష్యూస్, మిస్టేక్స్ యష్మి సైడ్ నుంచే ఉంది, ఒప్పుకోకపోయినా. నిఖిల్ది ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, ఇందాక చెప్పే కదా ఉన్నాయి. మనవాడి దరిద్రం ఏంటంటే చెప్పే కదా సాఫ్ట్గా డీల్ చేద్దాం, డిప్లొమాటిక్గా ఉందాం అంటే ఇలా కరిసేస్తాం. ఫస్ట్ డే 1 ఫసాక్, ఈ దరిద్రం ఉందని కాదు. కానీ ఇక్కడికెక్కడ నిఖిల్ మీద జాలేస్తుందని, నిఖిల్ అని కదా అక్కడ ఇప్పుడు ఉన్న జాలి పడాల్సిందే.
చేసిదంతా చేసి మొత్తం అంతా నిఖిల్ మీద తోసేసే పద్ధతి ఉందో చూసారు మాస్టరు, అది రాంగ్. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు లైక్ తేజ, రోహిణి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏరా నువ్వు అలా చెప్పావు. అక్కడ వాళ్ళకి ఎలా ఉందంటే యష్మి అసలు ఏమీ చెప్పలేదు, జస్ట్ మనోడే ఓవర్ బిల్డప్ కోసం వాడేడు అమ్మాయిని బ్యాడ్గా యూజ్ చేశాడు అన్నట్టు పోర్ట్రే అయింది, ఆమె క్రియేట్ చేసింది. వెరీ వెరీ బ్యాడ్ అండ్ వెరీ వర్స్ట్ ఫ్రమ్ యష్మిస్ బిహేవియర్. ఇది అయితే అస్సలు అస్సాంకి వెళ్ళడానికి ఇది ప్రథమ కారణం అనుకుంటున్నాను నేను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, 99.99% ఇదే అవుద్ది. అది ఇంకా స్పెషల్ వీడియోలో క్లియర్గా చెప్పా, ఇంకా ల్యాగ్ చేయని. ఇదైతే ఓవరాల్గా ఇది జరిగింది. తర్వాత బేబక్ది అసలు నాకు రివ్యూ చెప్పబుద్ది కావట్లే. బేబక్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది షీ డిజర్వ్ టు, అంటే ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవడానికి ఆమె 100% డిజర్వ్డ్. ఇవాళ వచ్చిన తర్వాత కూడా ఆమె ఏం మారలేదు, అదే ల్యాగు, అదే ఓవర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నాకు అర్థం కాంది, వచ్చి అందరినీ నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానంటారని చెప్పి ఒక్కొక్కరు అడుగుతుంది ఏంటి ఆమె ల్యాగ్ అయింది, ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు, ఓట్లు రాక వెళ్ళిపోయావు. బట్ ఆమె ఏంటి రివెంజ్ నామినేషన్ ప్యూర్ పృథ్వీది. నువ్వు నన్ను వీక్ అనుకున్నావు, నన్ను వీక్ చేద్దాం అనుకున్నావు, నువ్వు నన్ను చేసావు, నీ వల్ల పోయానంటే పృథ్వీ వెళ్ళిపోవడం, పృథ్వీ నామినేట్ చేయడం వల్ల మీరు వెళ్ళలేదు అక్క. మీకు సరిగ్గా ఆట బాగాలేదని చెప్పి మీకు ఓట్లు పడక మీరు ఎలిమినేట్ అయిపోయారు. నామినేషన్కి ఎలిమినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే ఆమె ఎలిమినేట్ అయినా కూడా తెలుసుకోలేకుండా వచ్చి రివెంజ్ నామినేషన్ వేసాను చూసారా పృథ్వీ మీద, నిఖిల్ మీద కూడా. అంటే ఆగండి, అద్భుతమైన పాయింట్లు రాశాను హై లెవెల్. చీఫ్గా ఫెయిల్ అయ్యాడంట నిఖిల్ ఆ రోజు నామినేషన్స్లో. ఇది చూడండి అమ్మ పాయింట్. ఆ రోజు ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయినప్పుడు నీకు ఒక పవర్ ఇచ్చారు, నా నామినేషన్ పాయింట్ వీక్ అని తెలుసు, నా మీద వేసింది, అయినా నువ్వు నన్ను సేవ్ చేయలేదు, నువ్వు దానివల్లే ఇదంతా. ఏంటి ఇదంతా? 1 ఓట్ సేవ్ చేయకపోతే ఏంటి? మిమ్మల్ని సేవ్ చేయలేంది నిఖిల్ కాదు, ఆడియన్స్. అందుకే ఎలిమినేట్ అయిపోయారు. సో ప్యూర్లీ రివెంజ్ నామినేషన్ టు పృథ్వీ అండ్ నిఖిల్ అబ్బది. వెరీ వరస్ట్ ఫ్రమ్ బేబక్క. అసలు నా బదులు ఇంకెవరినైనా పిలుచుంటే బాగుంది అనిపించింది. మీకు జెన్యూన్గా చెప్పండి ఏమనిపించిందో. దాని తర్వాత ఆర్జే శేఖర్ భాష గారు చెప్పారు పాయింట్లు మామూలుగా లేవు అసలు. ప్రేరణకి దరిద్రం ఏంటంటే ప్రేరణ ఇప్పటికీ కొన్ని ఒప్పుకోవట్లే, బట్ కరెక్ట్గా అట్లీస్ట్ ఇవాళ రాత్రి అయినా వాళ్ళు యష్మి మారదులేండి. ప్రేరణ కరెక్ట్గా ఆర్జే శేఖర్ భాష గారు చెప్పిన పాయింట్లు కానీ కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే గేమ్ చాలా హెల్ప్ అవుతుంది. ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ ఫ్యూ వీక్స్ ప్రేరణ అంటే ఒక నాటీనెస్, ఒక చైల్డిష్నెస్, ఒక క్యూటు, స్మార్ట్ అలా ఉండేది. ఇప్పుడు ప్రేరణ వచ్చేసరికి యారగెంట్, రూడ్, రెక్లెస్, ఇలా నెగిటివ్ యాడ్జెక్టివ్స్ అన్నీ వస్తున్నాయి, అలానే కనబడుతున్నాయి. దయచేసి నువ్వు అది మార్చుకోపోతే చాలా బ్యాడ్ అవుతావు అంటే ప్రేరణ కూడా అర్థమైంది. ఇంతమంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ ఇంతమంది చెప్తున్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, నేను అది యాక్సెప్ట్ చేస్తా అండ్ మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తా. నెక్స్ట్ గ్రూప్ గేమ్ గురించి ఆయన చెప్పాడు. ఆయన చాలా అంత వివరంగా చెప్పిన లెట్సే ఆ వాటర్ ట్యాంక్ టాస్క్లో గ్రూప్ గేమ్లో నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ నువ్వు బాధితురాలివి, ఎవరి మీద నువ్వు ఎవరి వల్ల ఎఫెక్ట్ అయ్యావు, నిఖిల్ వల్ల ఎఫెక్ట్ అయ్యావు. కట్ చేస్తే నామినేషన్లో నువ్వు నిఖిల్ వేయకుండా నీ సొంత టీంలో ఉన్న గౌతమ్ని వేసావు. అక్కడ క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది కదా గ్రూపిజం అని చెప్పి అంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా ఆమె ఒప్పుకోవట్లేదు చూసారా. దానికి మైండ్ బ్లోయింగ్ యార్. ఆమె ఏం చెప్తుంది, ఇప్పుడు కూడా గౌతమ్దే స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉందని చెప్తుంది. అది కరెక్ట్ కాదు. అది గ్రూప్ గేమే. అది ఎవరు ఒప్పుకోకపోయినా నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్, యష్మిజీ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా వాళ్ళు గ్రూప్ గేమే ఆడారు. అక్కడ వెరీ సింపుల్, వాళ్ళ టీంలో ఉన్న మెంబర్ని నామినేట్ చేయడం ఏంటి, అక్కడ అవతల పర్సన్ వస్తే నువ్వు ఎఫ్వర్డ్ యూస్ చేసావు, ఇన్ని ఆమె ఒక జస్టిఫికేషన్ ఇస్తుంది. ఆయన నా మీద ఫిజికల్గా ఇలాగ హట్టింగ్ చేశాడు, బట్ నేను వెర్బల్గా యూసేజ్ చేశాను కాబట్టి అదేదో చెల్లు అయిపోయినట్టు ఉంటుందని. తప్పే కదా చెయ్యాలి, అక్కడే కదా ఫేవరిజం చూపించినట్టు. ఆయన ఇంకో పాయింట్ చెప్పాడు, ఎన్నిసార్లు నువ్వు నామినేట్ చేశాను, ఆమె ఎప్పుడో భూమి పుట్టకముందు చేసింది అంతా, తర్వాత ఎక్కడే లేదు. పాయింట్స్ ఉన్నా కూడా ఆమె ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు గ్రూప్ గేమ్ ఆడట్లేదని. అఫ్కోర్స్ నేను ఒకటి చెప్తా, గ్రూప్ గేమ్లో ఆడారు వీళ్ళు, అందరూ ఆడుతున్నారు, వీళ్ళు ఆడారు. ఇందులో కొంచెం తక్కువ ఆడింది ప్రేరణే. తక్కువ అంటే ఎంత కొంత ఆడినంతే కదా, అది ఒప్పుకోవాలి. అది ఆమె ఒప్పుకోవట్లేదు, బట్ చూద్దాం లాంగ్ రన్లో ఏమవుతుందో. బట్ సూపర్గా చెప్పాడు ఆయన ఆర్జే శేఖర్ భాష గారు పాయింట్స్. బుర్రపాడు. యష్మికి కూడా సేమ్, నీది యారగెంట్ అవన్నీ లేదా తగ్గిపోయి ఫస్ట్ వారాలు ఉంది, ఇప్పుడు లేవు. అది కాదు గ్రూప్ గేమ్ అని చెప్పి ఆ పాయింట్ ఇందాక నేను ఏదైతే చెప్పానో, ఇందాక 3 గంటల బ్యాక్ కూడా చెప్పా ఆ పాయింట్. ఈమె గ్రూప్ గేమ్ లేదని ఇంత మంచి కటింగ్ ఇస్తుంది కదా. దాని ముందు 10th వీక్ నామినేషన్లో రోహిణిని సేవ్ చేసి
మన అవినాష్ నిఖిల్ నామినేట్ చేసినావు, నిఖిలే బాధపడకపోతే ఈ అమ్మాయి తెగ బాధపడిపోయి తెగ పీకిసుకొని తర్వాత రోజు అవినాష్ని తెగ ఇబ్బంది పెట్టేసి తెగ అడిగేస్తుంది. నువ్వు ఎందుకు అలా చేసావు చెప్పు, నువ్వు చెప్పు అసలు నువ్వు ఎందుకు అలాగా చేసావు అని చెప్పి. ఎందుకు ఈ అమ్మాయికి గ్రూప్ గేమ్ కాదు కదా, ఎందుకు ఈ అమ్మాయికి ఇందాకన్నా కదా నీకు అసలు ఫీలింగ్సే లేవు, అసలు నీకు స్పెషల్ ఎందుకు వై ఆల్వేస్ అబౌట్ నిఖిల్, నీకేం లేనప్పుడు. ఆయన ఈ పాయింట్ అడగలే కానీ నేను చెప్తున్నా ఎస్మీజీ ఫ్యాన్స్ని, వై ఆల్వేస్ నిఖిల్, మనకేం లేవు కదా, ఏమనంటే డ్రీమ్ బై డ్రీమ్ బొక్క అనుకుంటూ. అది ఆ ఒప్పుకోదు. మనోడు ఒకటే చెప్తాడు, నువ్వు ఒకటే మాట, నువ్వు ప్రేరణ కాసేపు ఫ్రెండ్స్ అంటావు, కాసేపు ఫ్రెండ్స్ కారు అంటావు, గ్రూప్ లేదంటావు, ఒకటే పాయింట్, నువ్వు ప్రేరణను ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు నామినేట్ చేసావు, 0. కానీ ఎన్నిసార్లు సేవ్ చేసావు, 1-2 times. హెన్స్ ప్రూవ్డ్. దానికి అక్క ఏమంటే నాకు దానికంటే పెద్దవి కనబడతాయి. ఎందుకు కనబడతాయి అంటే గ్రూప్ గేమ్ ఆడినప్పుడే అలా కనబడతాయి, అది తెలుసుకోవాల్సిన విషయం. యష్మి గారు ఒకటే చెప్తున్నా, ఆమె వెరీ నెగిటివ్ ఎపిసోడ్ ఈరోజు లైవ్లో కూడా వెరీ నెగిటివ్, విపరీతమైన కాంట్రడిక్ట్ ఫ్లిప్ మే ఫ్లిప్. బేసిక్గా ఆమె ఫ్లిప్ అయినప్పుడు ఏం చేస్తారంటే దొరికిపోయినప్పుడు 2 చేస్తారు, ఒకటి గట్టిగా అరిసీడు లేకపోతే ఏడిసీడు. ఈరోజు ఆడట్లేదు, గట్టిగా అరుస్తున్నారు, ఇంతకుముందు ఏడిసారు. సో వెరీ టఫ్ జర్నీ గోయింగ్ డౌన్ ద లైన్ దిస్ వీక్ అండ్ ఎలిమినేట్ అవ్వడానికి నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఇంజెక్ట్ చేయట్లేదు, ఇదే జరుగుద్ది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎస్మీజీ గారు పెద్ద ఫ్లిప్లు వేశారు సరైన టైంలోని. ఆర్జే శేఖర్ భాష గారు చెప్పింది స్పాట్ ఆన్, గ్రూప్ గేమ్ ఆడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్తా, వీళ్ళు గ్రూప్లో ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడింది యష్మి గారే. వీళ్ళు గ్రూప్ పెంట ఆడడానికి కారణం యష్మి గారే. వీళ్ళు గ్రూప్కి ఇంకా నెగిటివ్ మచ్చర్ ఆడడానికి కారణం కూడా యష్మి గారే. ఆమె మామూలు ఫ్లిప్పులు కావు అవి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పే కదా, అవినాష్ని కెలకడం, నిఖిల్ ప్రేరణ నామినేట్ చేయకపోవడం, నిఖిల్ నామినేట్ చేయడం, ఇవన్నీ ఏంది గ్రూప్ గేమ్ తొక్క. అది ఆయన ఎందుకు ఒకటే మాట అంటాడు, నువ్వు పట్టుకునే కుందేలకి 2 కాళ్ళు 3 కాళ్ళు అంతే, ఏం చేయలేము మనం, బయట నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వెంటనే వినండి, లేకపోతే మీ ఇష్టం, సావని మీ ఇష్టం అన్నట్టు చెప్పి కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయిత్యం గారు అవుతుంది, తర్వాత 9 నెక్స్ట్ ది మణికంఠ ది ఎంసీ ఓనర్ వస్తారు. రేపు మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. మిడ్నైట్ లైవ్ డిస్కషన్ వీళ్ళు 6 అయిపోయిన తర్వాత ఎప్పటికవుతుందో అప్పుడు మాట్లాడదాం. ఓవరాల్గా అయితే నాకు ఇలా అనిపించింది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సభకు నమస్కారం.